కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నామన్నారు. పవర్ గట్లపై చర్చకు సిద్ధమన్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్లో విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు. విద్యుత్ సమస్యలున్నాయని రైతులు ఎవరూ ఆందోళన చేయలేదన్నారు పొన్నం. కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు. ఈ అదనపు సౌకర్యాన్ని ఇప్పటికే ఇంకా గ్రామాల్లో ఉడనపల్లి కానీ పక్కన నర్సింగపూర్ కానీ ప్రాంతాల్లో ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కలగదని ఆలోచన చేయడం జరిగింది. కొంత విద్యుత్కు సంబంధించి ఎన్పీటీసీ ఎంపీ గారిని కోరుతా ఉన్నా. నిన్న కూడా కొంత రాజకీయ పరమైన విద్యుత్ మనం అసలు సరఫరా చేసుకోలేటువంటి వాళ్ళు చెప్తున్నారు. సాంకేతికంగా నాకు తెలిసి ఒక శాసనసభ నియోజకవర్గం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా లేదా విద్యుత్ శాఖకు సంబంధించిన సమీక్షలు కానీ ఎక్కడైనా కూర్చొని విద్యుత్కు సంబంధించిన సరఫరా విషయంలో అనేక సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకున్నాం. కరెంటు వ్యవసాయాన్ని కానీ ఇంటికి ఎక్కడ పోకుండా అప్రకటిత కరెంటు పోకుండా ఉండేదిగా చర్యలు తీసుకుని ధైర్యంగా పనులు చూసి ఆరోగ్యం చేసే విధంగా రాజకీయ నాయకులు ఏమవుతుందని చెప్తే అవ్వదని చెప్పలేదు. రాజకీయ విమర్శలు లేదన్నప్పుడు ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. దానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ అవసరాలను ప్రచారం చేసి తెలంగాణలో ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ తరఫున పూర్తిగా కాంప్రమైజ్ చేయలేదనేటువంటి మాత్రం అవసరం. నేను ప్రత్యక్షంగా ప్రభుత్వంలో ఉండి గమనిస్తాను. అమలు చేసే అధికారులు నిజంగా మనం పవర్ సప్లై చేయలేకపోతే మనం దాన్ని ఒప్పుకుంటాం. కానీ 100% గా ఎక్కడైనా చర్చకు సిద్ధం. మేము పవర్ సంబంధించిన రైతులకు కానీ గృహాలకు సంబంధించి ఎక్కడ కూడా పవర్ కట్టకి లేకుండా మనం గమనిస్తాం. ధాన్యం సంబంధించిన కొనుగోలు గురించి ప్రక్రియ గతంలో నాలుగు పేర్లు అనేకమైనటువంటి ఇబ్బందులు ఉండే. ఇలా ధాన్యం కొనుగోలు మొత్తం స్వయంగా జిల్లా కలెక్టర్లు రాష్ట్ర స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఒకవేళ పార్టీ డైజెస్ట్ కావాలనుకుంటే కూడా రైతు సరఫరా చేస్తూ ఎక్కడికక్కడ మనం ప్రచారం చేస్తా ఉన్నాం. నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వము విద్యుత్కు సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉంది. రైతాంగానికి ఎక్కడ కూడా విద్యుత్ రాకుండా నా పంట నష్టం జరిగిందని ఏ ఒక్కరు చూపెట్టినా బరాబరంగా బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నాం.